అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మాభివందనాలు. అదేవిధంగా పిఎంసి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అనేక మంది ధ్యానులకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో భాగంగా విశేషంగా ధ్యాన ఆరోగ్య సూత్రాలు అథవా స్పిరిచువల్ టాబ్లెట్స్తో అనేక మందికి ఆరోగ్యపరంగా స్పిరిచువల్ హెల్త్ను పొందడంలో భాగంగా మార్గదర్శనం ఇస్తూ వెళ్తున్నప్పుడు పత్రిజీ ప్రారంభంలో అందించినటువంటి గీతా సారాంశం కానీ మరి భజగోవిందం, యోగి వేమన వంటి అత్యున్నతమైనటువంటి గ్రంథాల నుంచి ఆయన యొక్క వచనంతో సరైన రీతిలో దాన్ని అర్థం చేసుకొని రోజువారీ జీవితంలో వాటిని ప్రయోగాత్మకంగా వాడటం ఎన్నో ఫలితాలను ఇచ్చిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తాను. ఇప్పటికీ మరి ఎన్నో వై జంక్షన్స్లోని క్రాస్ రోడ్స్లో ఆ శ్లోకాల యొక్క సారము మరి ఆయన ఇచ్చినటువంటి అనేక ఆధ్యాత్మిక సూక్తుల యొక్క వివరణ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి మన దారిని సుగమం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు వాటి నుంచి కొన్ని శ్లోకాలని మరి వాటిని ఏ రకంగా ఆరోగ్యపరంగా మరి ముఖ్యంగా స్పిరిచువల్ హెల్త్ని పొందడంలో అది ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు యుద్ధం తరువాత యుద్ధగీతలో చెప్పినటువంటి కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అన్నటువంటి ఈ శ్లోకము నిజానికి మనం బాగా వెతికితేనే కానీ కనిపించదు. ఇది ఉత్తరగతిలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ఎన్లైటన్మెంట్ కోసం తాను చెప్పుకున్నట్టుగా పత్రిజీ అభివర్ణించారు. అప్పటికే ఎన్నో రకాలుగా పూజల్లోని మరి జపాల్లోని ఉన్నటువంటి నాకు సమాజాన్ని కూడా గమనించిన తర్వాత ధ్యానమే ఎందుకు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన లోపల వస్తూ ఉండేది. మరి ఇదే చాలా గొప్పదైతే దీన్ని అందరూ చేయొచ్చు కదా. మరి అటువంటి తరుణంలో ఈ శ్లోకాన్ని పత్రిజీ ఇచ్చిన వివరణతో విన్న నాకున్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఎంతోమందికి ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో మార్గదర్శనం ఇస్తున్నప్పుడు వాళ్ళు వారి యొక్క ఆత్మస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, నమ్మక వ్యవస్థల నుంచి ఇందులో ఏదో ఒక విధి విధానంలో విశేషంగా కోరుకుని ఉంటారు. మరి వారికి స్పిరిచువల్ సైంటిస్ట్గా శ్రీకృష్ణ భగవాను గారిని మనం అర్థం చేసుకొని ఆయన నోటి నుంచి వెలువడినటువంటి గొప్ప ఉద్గంధం భగవద్గీత. మరి దాంట్లో కోటి పూజ సమస్తోత్రం అంటే ఒక కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము, కోటి స్తోత్రం సమం జప, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానము, జపకోటి సమం ధ్యానం. ఈ జపాన్ని కనుక కోటి సార్లు చేస్తే వచ్చే ఫలితమే ఒక్కసారి ధ్యానం చేస్తే కలుగుతుంది. అంటే కోటి ఇంటూ కోటి రెట్లు ధ్యానం మిగతా అన్ని మార్గాల కన్నా ఉత్కృష్టమైనది. ధ్యానకోటి సమోలయ, సర్వాంతరంగా ఉన్నటువంటి ఆ భగవంతుడే నేను అని అర్థం చేసుకునే స్థితికి ఎప్పుడైతే మనం ఆత్మవిజ్ఞానంతో, అనుభవైక జ్ఞానంతో మనం చేరుకుంటామో అప్పుడు ఈ ధ్యానం కోటి రెట్లు చేయటం, నేను భగవంతుడు, నేను సర్వాంతర్యామిగా ఉన్నాను, ఏకత్వంలో ఉన్నాను అన్న భావనకి మనం చేరుకున్నప్పుడు ఆ ధ్యానం కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు లెక్క అని ఈ శ్లోకం భగవద్గీత నుంచి తెలియజేయబడింది.
మరి స్వయాన శ్రీకృష్ణుల వారే పూజల కన్నా స్తోత్రాలు, స్తోత్రాల కన్నా జపాలు, జపాల కన్నా ధ్యానాలు ఉన్నతమైనవి అని తెలియజేసినప్పుడు, మరి జీవిత ప్రయాణంలో భాగంగా మనం ఏ స్థితిలో ఏ రకమైన ఆధ్యాత్మిక పద్ధతితో మొదలుపెట్టినప్పటికీ ఒక ఉత్కృష్టమైన మార్గం దొరికినప్పుడు అతి వేగంగాను అతి సరళంగాను వెళ్ళేటువంటి ఒక మార్గం మనకి దొరికినప్పుడు, మరి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎప్పుడైతే నిరంతరం మనకున్న సమయాన్ని మొత్తం ధ్యానానికి పెట్టడం ప్రారంభిస్తామో అప్పుడు త్వరితగతిన మనం అనుకున్నటువంటి ఫలితాన్ని పొంది పూర్తి ఆరోగ్యంతో మరి ఆనందంగా జీవించే అవకాశం ఎప్పుడు ఉంది అని ఈ శ్లోకం మనకి చాలా విస్తారంగా తెలియజేస్తుంది. మరి ఎంతోమంది ఆ పూజలకు స్తోత్రాలకు అలవాటు పడిన వాళ్ళు అక్కడే కూర్చొని దీపం పెట్టి మరి విశేషంగా ధ్యానంలో కూర్చొని ఎన్నో దివ్య అనుభవాల్ని పొంది మరి బాహ్యంగా ఒక విగ్రహంలోనో పటంలోనో చూసే భగవంతుని తమ అంతరంగంలోనే ఒక దివ్యాత్మ స్వరూపులుగా వారిని చూడడమే కాకుండా వారితో టెలిపతిక్గా సంభాషించి ఎన్నో సందేశాలను తీసుకొని ఆ భగవంతుడి నుంచి అనుభవాలు పొందడం ఎంతోమందిలో గమనిస్తాం. ప్రారంభంలో నేను ధ్యానం చేసినప్పుడు ఈ మూడో నేత్రం దగ్గర అనేక అనుభవాలు కలిగి చివరికి షిరిడి సాయిబాబా వారిని ఎన్నోసార్లు నేను ధ్యానంలో దర్శించుకోవడం జరిగింది. ఎన్నో అనుభవాల్ని నిరంతరం వారి నుంచి ఒక టీచింగ్స్ లాగా పొందడం జరిగింది. అంతేకాకుండా జీసస్ క్రైస్ట్, మరి రామకృష్ణ పరహంస, తిరుపతి వెంకటేశ్వర స్వామి, బాలాజీ వంటి అత్యున్నతమైనటువంటి మాస్టర్స్ నాకు ధ్యాన అనుభవాల్లో కలిగి వారి నుంచి సందేహాలు నివృత్తి చేసుకుంటూ అనేక దివ్య సందేశాల్ని పొందడం జరిగింది. అలా మొదలైనటువంటి ప్రయాణం మరి ఈరోజు ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానాన్ని రూపొందించడం ద్వారా ప్రపంచమంతటా విశేషంగా ధ్యాన ప్రచారం చేసే భాగ్యం నేను పొందటం, మరి నేను అప్పట్లో తీసుకున్నటువంటి ఒక క్వాంటమ్ లీప్, ఒక జంప్ అని నేను అనుకుంటాను. ఎప్పుడైతే ఆ శ్లోకం నాకు అర్థమైందో అప్పటి నుంచి మిగతా అన్ని పద్ధతుల నుంచి వైదొలిగి కేవలం ధ్యానాన్ని, గుడిలోకి వెళ్తే ధ్యానం, మార్కెట్లో ధ్యానం, ప్రయాణాల్లో ధ్యానం, రోజులో ఎంత సమయం దొరికితే అంత సమయం విశేషంగా ఈ ధ్యానం కోటి ఇంటూ కోటి రెట్లు ఉత్కృష్టమైన ఈ ధ్యానం చేయటం ద్వారా మరి చాలా తొందరగా ఆ ఆత్మ విజ్ఞానాన్ని అనుభవైకంగా పొందే అద్భుత అవకాశం నాకు కలిగింది. మరి అదేవిధంగా పేషెంట్ గార్డ్స్కి మార్గదర్శనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ పద్ధతుల్లో ఉన్నా ముందు ధ్యానాన్ని మొదలుపెట్టి దాన్ని విశేషంగా చేయటం వారికి ఒక అలవాటుగా మార్చినప్పుడు కొద్ది రోజుల్లోనే వాళ్ళు పూర్తిగా ధ్యానానికి అలవాటు పడి తమ లోపలే ఆ భగవంతుడిని దర్శించుకొని అంతవరకు భగవంతుడికి వారికి ఉన్నటువంటి దూరాన్ని పూర్తిగా తగ్గించి వారి లోపలే ఆ భగవంతుడిని ప్రతిష్టాపన చేసుకోవడం అన్నటువంటి ఒక గొప్ప వెలుగు వైపు మనం ప్రయాణిస్తున్నామని ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా శ్రీ శంకరాచార్య వాళ్ళు భజగోవిందంలో చెప్పినటువంటి మరొక గొప్ప శ్లోకం, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్ ఏవ. అంటే యోగరతోవా భోగరతోవా, నువ్వు యోగంలో ఉంటావా భోగంలో ఉంటావా అనేది నాకు అనవసరం. సంగరతోవా సంగవిహీన, నువ్వు సంఘంతో కలిసిమెలిసి ఆ కట్టుబాట్లని అన్నింటినీ ఆచరిస్తూ పూర్తిగా నిబద్ధతతో నువ్వు జీవిస్తున్నావా. సంఘవిహీన అంటే సంఘాన్ని పూర్తిగా విస్మరించి దాన్ని విడిచిపెట్టేసి నీ మార్గంలో నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపోయినా, ఈ రెండు నాకు అనవసరం. కానీ కావాల్సిందల్లా యశ్య బ్రహ్మణి రమతే చిత్తం, అంటే చిత్తం అంటే నీ యొక్క ఫోకస్, నీ ఏకాగ్రత. రమతే అంటే రమిస్తూ ఉండాలి. దేనితో రమిస్తూ ఉండాలట? యశ్య బ్రహ్మని, ఎల్లప్పుడూ బ్రహ్మ పదార్థము అంటే నేను ఎవరు అన్నటువంటి ఒక భావన మీద
నిరంతరం మన యొక్క ఏకాగ్రతని, మన చిత్తాన్ని ఎప్పుడైతే మనం నిలుపుతామో అప్పుడు నందత్ నందత్ నందత్యేవ, వాడే ఎప్పుడు కూడా హ్యాపీగా 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 అంటే ఆనందంగా ఆనందంగా ఉంటాడు అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. అంటే రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికత అన్నటువంటి ఒక రంగుని పులుముకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగని విపరీతంగా భోగవిలాసంలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సంఘం యొక్క కట్టుబాటులో నువ్వు ఉన్నా, మరి దాన్ని విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయినా అది కూడా ముఖ్యమైన విషయం కాదు. కానీ ముఖ్యమైన విషయం వల్ల ఎల్లప్పుడూ నీ యొక్క చిత్తాన్ని నేను ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడం మీద మాత్రమే ఉంచాలి, దాన్నే రమింప చేయాలి. అప్పుడు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే ముందుగా చేయవలసింది మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని, మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం మేల్కొల్పడం. నిరంతరం మన యొక్క ఫోకస్ని దాని మీద ఉంచినప్పుడు మనమే ఒక భగవంతుడిగా విరాజిల్లుతాము. ఆ తర్వాత ఈ సంఘం యొక్క కట్టుబాట్లు, ఆనందమా భోగవిలాసమా ఆధ్యాత్మికత అన్నది దానికదే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన జీవిత ప్రయాణంలో ఒక భాగంగా ఆటోమేటిక్గా అమరిపోతుంది. మరి దీన్నే జీసస్ మహానుభావుడు సీక్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ అని అద్భుతంగా తెలియజేయడం జరిగింది. అంటే దేవుని రాజ్యము నీలోనే ఉంది, అది చాలా గొప్పగా ఉంది. తొలుత దాన్ని గమనించండి, మరి అప్పుడు మిగతా విషయాలన్నీ వాటికవే కలుపబడతాయి అని తెలియజేశారు. ఈ సూక్తి మొత్తంలో తొలుత అనే పదం, ఫస్ట్ అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఒక్క పదం తీసేస్తే మరి ఈ మొత్తం సెంటెన్స్ యొక్క, ఈ మొత్తం సూక్తి యొక్క అర్థమే మారిపోతుంది. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, అత్యద్భుతంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడమని చెప్పారు ఆయన. సాధారణంగా మనం ఏం చేస్తాం, మన పిల్లలకు కానీ సమాజంలో కానీ ముందు విద్య నేర్చుకో, ఉద్యోగం చెయ్యు, డబ్బులు సంపాదించు, డబ్బులు వస్తే అన్నీ వస్తాయని చెప్తాం. నిజానికి ఇక్కడ డబ్బులు వస్తే ఎన్నో రాని విషయాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత దగ్గర నుంచి, జీవిత జయం తెలియడం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, సమాజంలో ఒక శాంతి సామరస్యత దగ్గర నుంచి, కుటుంబంలో ఎలాంటి కలతలు లేకుండా కలిసిమెలిసి ఆనందంగా జీవించడం దగ్గర నుంచి, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు నిజానికి డబ్బులతో మనం కొనలేము. ఎంత సంపన్నులుగా ఉన్నా వర్తమానంలో ఆనందంగా జీవించగలగడం, ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడం, దానికన్నా మించింది మరొకటి లేదని మనందరికీ తెలుసు. మరి కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంతోమంది డబ్బులు ఉన్నాయి, కానీ వారికి హాస్పిటల్లో బెడ్డే దొరకలేదు. ఎప్పుడు చనిపోతాం అన్నటువంటి భయంతోనే జీవించారు, మరి చనిపోయారు కూడా. మన డబ్బులతో మనం ఏం పొందగలిగాం? కాబట్టి ఇక్కడ డబ్బు ప్రధానం కాదు. మన లోపల ఉన్నటువంటి ఆ నిజమైన అద్భుతమైన భగవంతుడి ప్రామాణికంగా తీసుకొని దాన్ని ముందు మనం గమనించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మిగతా విషయాలు అంటే సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల విషయాలు వాటికవే వస్తాయి అని జీసస్ మహానుభావుడు చెప్పినటువంటి ఆ సూక్తిని పత్రిజీ మరి జాతి, మత, కుల, వర్గ, వయో వంగ విభేదాలు లేకుండా స్థాపించినటువంటి ఈ ఆనాపానసతి ధ్యానంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్తో ఆయన బాహాటంగా తెలియచేయడం ఆయన యొక్క గొప్పతనానికి ఒక తార్కాణం. మరి ఈ రెండు విషయాల్లో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది భజగోవిందంలో శంకరాచార్య వారు చెప్పినటువంటి ఆ శ్లోకం నుంచి మరి జీసస్ మహానుభావుడు తెలియజేసినటువంటి ఈ సూక్తి, ఈ రెండింటి నుంచి మనకు అర్థం కావాల్సింది మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి మీద మొట్టమొదట మనం మన ఏకాగ్రతని, మన చిత్తాన్ని సారించాలి. ఎవరైనా వచ్చి నా జీవితం అల్లకల్లోలంగా ఉంది, నేను ఇంత పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను, నేను ఏం చేయాలి అని అడిగితే వాళ్ళకి మొట్టమొదట తెలియజేయాల్సింది ఈ విషయం మాత్రమే.
ముందు నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు పూర్తిగా ధ్యానంతో దర్శించు. నీ పొటెన్షియల్ని నువ్వు పూర్తిగా తెలుసుకో. ఎప్పుడైతే నీ పొటెన్షియల్ నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో అప్పుడు నీకు కావాల్సినటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ, మానసిక ప్రశాంతత అన్నీ వాటికవే లభిస్తాయి అని. మరి ఈ దిశలో ధ్యాన ప్రచారంతో విశేషంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఒకసారి విశాఖపట్నం బీచ్లో ఉన్నప్పుడు పత్రిజీ అందించినటువంటి ఒక గొప్ప శ్లోకం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక స్థాయిల్ని కలిపి చూపించింది. అది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని. తద్విద్ధి అంటే తత్వానికి సంబంధించినటువంటి విద్య లేదా ఏ విద్యనైతే, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే పరిపరి విధాలుగా మనం ప్రశ్నించి, మరి మూడవది సేవయ విశేషంగా గురువుకి సేవ చేస్తూ, సంఘంలో సేవ చేస్తూ, అంటే మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి బోధిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఉపదేక్షంతితే జ్ఞానం, మనకు ఉపదేశం జరుగుతుందట. ఆ ఉపదేశం జరుగుతుంది అంటే జ్ఞానము మనకు అవగతమవుతుంది. దేని ద్వారా? ఉపనయనం అంటే మూడవ కన్ను ద్వారా. ఆ మూడవ కన్ను విచ్చుకొని జ్ఞానేత్రం తెరుచుకొని దాని ద్వారా మనకు సత్యం పూర్తిగా అవగతమవుతుంది. అలా తెలుసుకున్నటువంటి సత్యంతోనే జ్ఞానిన తత్వదర్శన, ఈ మూడవ కన్ను ద్వారా వచ్చిన జ్ఞానంతోనే ఆ వ్యక్తి తత్వదర్శనుడు అంటే సర్వం తెలిసినటువంటి ఒక భగవంతుడిగా విరాజిల్లుతాడు అని. మరి మొట్టమొదటిగా మనం ఒక గురువుకి మరొకరు వెళ్ళాలి. ప్రణిపాతేన ఇక్కడ సాష్టాంగ నమస్కారం, అష్టాంగ నమస్కారం అంటే మనలో ఉన్నటువంటి అన్ని గుణాలని, అన్ని అవయవాల్ని, అన్ని విషయాల్ని పూర్తిగా సరెండర్ చేసి మన కప్పును ఖాళీ చేసుకోవాలి. ఇది మొట్టమొదటి స్థితి. మన దగ్గర ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ప్రతి ఒక్క నిమిషం పోలిస్తూ ఆ గురువు చెప్పినటువంటి విషయాల్ని ఆచరించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి ఎప్పటికీ మనం తీసుకోలేము. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా పక్కన పెట్టి కప్పుని ఖాళీ చేసుకొని ఒక జీరో మైండ్తో ఒక గురువుని, ఇక్కడ గురువు అంటే ఉన్నతమైనటువంటి విద్య, జ్ఞానమే గురువు, తపనే శిష్యుడు. పిరమిడ్ సొసైటీ మూమెంట్లో శ్వాసే గురువు అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, ఒక ఉన్నతమైన గురువుగా ధ్యానం నేర్చుకున్న మరునాడే వాళ్ళు పిరమిడ్ మాస్టర్గా వెలుసిల్తారనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ గురువు అంటే జ్ఞానానికి మనం సరెండర్ కావాలి. అలా జ్ఞానానికి మనం పూర్తిగా సరెండర్ అయినప్పుడు మనలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. పరిప్రశ్న, మరి పరిపరి విధాలుగా వస్తున్నటువంటి ఈ ప్రశ్నల్ని మనం ప్రతి ఒక్కటి అటు ధ్యానంతో, మరి అందుబాటులో ఉన్నటువంటి గురువులతోని సంప్రదించి వాటిని మనం పూర్తిగా సమాధానాలు పొందాలి. అది సిద్ధాంతపరంగా అయినా, ప్రయోగాత్మపరంగా అయినా, ఆ అనుభవాలను పంచుకున్నప్పుడు, గురువుతో గడిపినప్పుడు మనలో వచ్చే పరిపరి విధాలైన ప్రశ్నలకి మనకు సమాధానం దొరుకుతుంది. ఆ తర్వాత సేవయ, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మనకు అందించినటువంటి ఈ శాకాహారము, ప్రేమల శక్తి, ధ్యానము అన్న గొప్ప విషయాల్ని ఎంత విరివిగా మనం ఇతరులకి ప్రచారం చేస్తూ ఆ విశేషమైన ధ్యాన ప్రచారంలో ముందుకు వెళ్తున్నప్పుడు చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం, ఇస్తేనే పొందుతాం అన్నటువంటి నానుడి నుంచి మనకి ఆ జ్ఞాననేత్రం విచ్చుకోవడం అన్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ జరిగి, ఉపదేక్షంతితే జ్ఞానం, ఉపదేశము అంటే ఉపనయనము, ఒక మూడవ కన్ను అనేది తెరుచుకొని, జ్ఞాననేత్రం తెరుచుకొని దాని ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఈ ఆత్మవిజ్ఞానం తెలుస్తుంది. ఆ జ్ఞానంతోనే మనం తత్వదర్శనులు అంటే భగవంతుడిగా విరాజిల్లుతాము. మరి ఈ శ్లోకంలో మన జీవితంలో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో వచ్చినప్పుడు మొట్టమొదట
వాళ్ళని సరెండర్ కామని మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏ విధానాల్లో ఉన్నా, ఏ రకమైనటువంటి పద్ధతులు ఆచరిస్తున్నా, ఎన్ని రకాల వైద్య విధానాల్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నా, అవన్నీ ఉన్నా లేకపోయినా ముందు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానానికి, ధ్యానానికి, ధ్యాన పద్ధతికి, మరి శాకాహార విధానంతో శుద్ధ సాత్వికాహారం తీసుకోవడం అన్నటువంటి గొప్ప విషయాలకి వాళ్ళు ముందు మొరకరెళ్ళాలి, అంటే సరెండర్ కావాలి. తర్వాత ఆ ధ్యాన మార్గంలో వాళ్ళకు వచ్చేటువంటి ఎన్నో ప్రశ్నలకి మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక సెంటర్ ఇన్ఛార్జి కానీ, మరి ఒక ఆరోగ్య నిష్ణాతులు కానీ అందుబాటులో ఉన్నప్పుడు నిరంతరం వారితో సంభాషిస్తూ తోటి ధ్యానులతో మరి అనుభవాలు పంచుకుంటూ వాళ్ళకు వచ్చేటువంటి పరిపరి విధాల ప్రశ్నల్ని వాళ్ళు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. మరి కొంత స్థాయి ఆరోగ్యాన్ని పొందిన తర్వాత సేవ, విశేషంగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో విరివిగా పాలు పంచుకోవాలి. వాళ్ళ అవకాశాన్ని బట్టి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలోనో, గ్రామంలోనో, పట్టణంలోనో, మరి పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, డబ్బులు ఉంటే పెద్ద పెద్ద పిరమిడ్లు నిర్మాణం చేస్తూ, ఇలా ఎన్ని రకాలుగా అయితే వారి యొక్క అనుభవాల్ని గ్రంథం రూపంలో తీసుకొచ్చి విరివిగా అందిస్తూ, విశేషంగా ఉన్న వారి జ్ఞానాన్ని మరి పిఎంసి కెమెరా ముందు పూర్తిగా అందించడం ద్వారా ఎంత ఎక్కువగా మనం ఆ సేవా కార్యక్రమాల్లో ఉంటే అంతగా ఆ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవతో మనం మన యొక్క జ్ఞాననేత్రాన్ని పరిపూర్ణం చేసుకుంటాము. అప్పుడు మనం ఒక జ్ఞానిగా, తత్వదర్శనులుగా మనం వెలసిల్లగలుగుతాము. మరి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ గొప్ప శ్లోకంలో ఎన్ని రకాల స్థాయిల్లో మన యొక్క జ్ఞాన కార్యక్రమాన్ని ముందుకి మనం తీసుకొని వెళ్ళొచ్చు అని పత్రిజీ ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. మరి ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 శ్లోకాల నుంచి విశేషంగా వేరువేరు రకాలుగా సంఘంలోని కట్టుబాట్లతో కానీ, రకరకాల పద్ధతుల్లో కానీ, రకరకాల ఆలోచనలతో గోడలు కట్టుకొని నిరోధాలతో ఉన్నటువంటి వ్యక్తికి ఏదైతే ఒక అనారోగ్యం కలిగి మరి ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ భగవంతుడికి పత్రిజీ ఇచ్చినటువంటి గీతా సారాంశం నుంచి కానీ, భజగోవిందం నుంచి కానీ, మరి యోగి వేమన నుంచి కానీ ఎంతో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని తీసుకొని మనలో ఉన్నటువంటి భగవంతుడిని మేల్కొల్పే ఒక గొప్ప ప్రక్రియకు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుంచి శ్రీకారం చుట్టగలం అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తాను. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి మరి ఈ విశేష అవకాశాన్ని, జ్ఞానాన్ని ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సహాయ సహకారాలతో నిరంతరం తెలుసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందే ఒక గొప్ప అవకాశం ఉంది. మరి దీన్ని అందరికీ తెలియచేయడానికి పిఎంసి తెలుగు ఛానల్ వారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నమస్కారం.